ఈ మధ్యకాలంలో మనం చూస్తే రీ రిలీజ్ సినిమాలకి వచ్చేటువంటి ప్రోత్సాహం కానీ ఆ సపోర్ట్ కానీ ఆ కలెక్షన్స్ కానీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే అప్పటికప్పుడు రిలీజ్ అయిన కొత్త సినిమాల కంటే రీ రిలీజ్కి ఎక్కువగా జనాలు ఇష్టపడుతున్నారు. మహేష్ బాబు సినిమాలతో స్టార్ట్ అయిన ఈ రీ రిలీజ్ల ఇది ఇప్పుడు అందరి హీరోల సినిమాలు కూడా రీ రిలీజ్లు చేస్తున్నారు. వాళ్ళ బర్త్డేలకి ఏదైనా సందర్భాన్ని బట్టి రిలీజ్ చేస్తూ ఉన్నారు. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం అంటే ఎలా సాధ్యపడుతుంది? మనం ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. 1940లో 50లో రిలీజ్ అయిన సినిమానైనా కూడా 4Kలోకి మార్చవచ్చు. అయితే ఏంటంటే నెగిటివ్, అది ఒరిజినల్ ప్రింట్ కావాలి. తర్వాత ఏంటంటే ఈ ఫిలింని, దొరికిన ఫిలింని క్లీనింగ్ చేస్తారు. అంటే నెగిటివ్ పై ఉన్నటువంటి దుమ్ము, గీతలు, మచ్చలు, ఫంగస్ ఇవన్నీ ఉంటాయి. అసలు మామూలుగా ఉండదు, అవి ఎప్పుడో పాతవి కదా. సో వాటిని ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్తో వాటిని శుభ్రం చేస్తారు. అయితే ఈ ఫిలిం రీల్ను ప్రత్యేకమైన ఫిల్మ్ స్కానర్లో స్కాన్ చేస్తారు. ప్రతి ఫ్రేమ్ను డిజిటల్ ఫైల్గా మార్చి కంప్యూటర్లోకి తీసుకొస్తారు. చూడండి ఎంత ప్రాసెస్ ఉందో. డిజిటల్ రీస్టోరేషన్. ఇప్పుడు స్కానింగ్ తర్వాత ఆ స్క్రాచెస్ మొత్తం తొలగిస్తారు, డస్ట్ తొలగిస్తారు, ఫ్లిక్కర్ తగ్గిస్తారు, షేక్స్ ఉంటాయి. మీరు పాత సినిమాలో చూస్తే షేక్స్ వస్తూ ఉంటాయి. ఆ షేక్స్ను సరి చేస్తారు. డ్యామేజ్ అయినటువంటి ప్రతి ఫ్రేమ్ను రిపేర్ చేస్తారు. కొన్ని లక్షల ఫ్రేమ్స్ పై వర్క్ చేయాల్సి వస్తుంది. చిన్న విషయం కాదండి. ఏదో మనం అనుకుంటాం ఏముంది పాత సినిమాని తీసుకొచ్చి ఏదో కొత్తగా మార్చేయటమే కదా అనుకుంటే ప్రతి ఫ్రేమ్ పైన వర్క్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఫ్రేమ్ అందులో కలర్ కరెక్షన్ చేయాల్సి వస్తుంది, కలర్ గ్రేడింగ్ చేయాల్సి వస్తుంది. పాత సినిమాల్లో మనకి కలర్స్ అన్ని కూడా ఫేడ్ అయిపోయి ఉంటాయి. ఈ స్కిన్ టోన్స్, కాస్ట్యూమ్స్, మన బ్యాక్గ్రౌండ్, ఆ సీనరీస్ ఇవన్నిటిని కూడా మళ్ళీ బ్యాలెన్స్ చేసి కొత్తగా కనిపించేలా చేస్తారు. జగదేగుడు అతిలోక సుందరిలో చూశారు మీరు, సాంగ్స్కి వచ్చేపటికి ఈ షర్ట్స్ కలర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ చేంజ్ అయిపోయినాయి. అట్లా అంటే ఆ పాతవి కొంచెం కరెక్షన్ చేస్తారు. అలాగే ఆడియో రీస్టోరేషన్ చేస్తారు. అంటే పాత ఆడియోలో ఏమవుతుందంటే ఎక్కువగా నాయిస్ వస్తుంది, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అప్పుడున్నటువంటి టెక్నాలజీతో తీసింది కదా, వాటన్నిటిని తొలగించి డైలాగు, పాటలు, ఎఫెక్ట్స్ మొత్తం అన్నీ కూడా చక్కగా క్లియర్ చేస్తారు. మోనో నుంచి డాల్బీ అట్మాస్ వరకు మారుస్తారనమాట. పాత సినిమాల్లో మీకు అందుకనే ఆడియో మోనోలో ఉంటుంది అనమాట. అంటే 5.1 కానీ 7.1 కానీ ఈ డాల్బీ అట్మాస్ కానీ ఇవేవి అప్పట్లో లేవు. 4Kతో పాటు ఇవన్నీ కూడా సౌండ్స్, ఆడియో ట్రాక్స్ని కూడా మార్చాలి. ఇవన్నీ ట్రాక్స్, అసలైన ట్రాక్స్ దొరికితే ఆ డైలాగు, మ్యూజిక్, ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా సపరేట్ చేస్తారు. మీరు చూడండి సినిమా డైలాగ్స్ ఒక దగ్గర వస్తుంది, మ్యూజిక్ సైడ్స్లో వస్తూ ఉంటాయి, డైలాగ్ ఫ్రంట్ వచ్చినట్టు ఉంటుంది, ఈ ఎఫెక్ట్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో వచ్చినట్టు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వీటిని వేరువేరుగా తీసుకుని సపరేట్ చేసి మిక్స్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ ఈ విడిగా ట్రాక్స్ కనుక దొరకకపోతే ఏఐ టెక్నాలజీ సహాయంతో మళ్ళీ వాటిని సపరేట్ చేసి మిక్స్ చేస్తారు. అలాగే మిస్సింగ్ సీన్స్ ఉంటాయి. మిస్సింగ్ సీన్స్ని వాటిని మళ్ళీ రిపేర్ చేయాలి. కొన్ని రీల్స్ పోయి ఉంటాయి, డ్యామేజ్ అయి ఉంటాయి. వేరే ప్రింట్స్లో ఎక్కడన్నా ఆ సీన్స్ ఉన్నాయా లేవో చూసుకొని ఆ సెన్సార్ కాపీలో కానీ అక్కడ కానీ ఉన్నాయో వాటి నుంచి తీసుకుని ఇలా నానా రకాలుగా తిప్పలు పడి మొత్తానికి అవి ఎట్లా రిపేర్ చేస్తారు. తర్వాత క్వాలిటీ చెక్ చేయాలి. మొత్తం సినిమాని మళ్ళీ చూస్తారు. ఇదంతా చేసిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత స్కానింగ్ చేసి డస్ట్లు మొత్తం అంతా తీసేసి ఇవన్నీ ఆడియో, వీడియో అంతా కూడా కలర్ కరెక్షన్ అన్నీ చేసిన తర్వాత మొత్తం అన్నీ చేసిన తర్వాత చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత అప్పుడు ఓకే సినిమా రెడీ అయింది అనుకున్నప్పుడు అప్పుడు థియేటర్లో వదులుతారు. ఇది చిన్న ప్రాసెస్ కాదు. ఏదో మనం యూట్యూబ్లో కనిపిస్తుంది కదా ఆ సినిమాని, అది థియేటర్ పైన చూడొచ్చు, తెరపైన చూడొచ్చు అనుకుంటారు, కానీ అది జరిగే పని కాదు. అదే క్వాలిటీ ఉండదు. ఈ చిన్న స్క్రీన్ల మీద మీరు ఎలా ఉన్నా కానీ క్వాలిటీ ఉంటుంది. అయితే వీటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది నెగిటివ్ పరిస్థితిని బట్టి, ఆ సినిమా లెంత్ని బట్టి, ఆ రీస్టోరేషన్ స్థాయిని బట్టి మారుతుంటుంది. ఇప్పుడు నెగిటివ్ బాగుంది అనుకోండి, సపోజ్ 15 లక్షల నుంచి 40 లక్షల వరకు సుమారు అవుతుంది నెగిటివ్ బాగుంటే. రీస్టోరేషన్ ఇంకా ఎక్కువ అయితే కనుక 50 లక్షల నుండి 1 కోటి వరకు అవుతుంది. ఇక అసలు ఇప్పుడు మాయాబజార్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు అనుకోండి, 1 కోటి రూపాయల పైన ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది అనుకుంటాం మనం ఏదో అంటే రీ రిలీజ్ చేయొచ్చు కదా, పలానా పాత సినిమా రీ రిలీజ్ చేయొచ్చు అనుకుంటాం, కానీ ఇవి ఇంత కథ ఉంటుందన్నమాట. 50 years బ్యాక్ సినిమా అయినా 4K రావడం కష్టం అనుకోవడం తప్పు. 4K వస్తుంది. ఆ ఒరిజినల్ నెగిటివ్ ఉన్నటువంటి ఆ నిర్మాతల దగ్గర
అవి జాగ్రత్తగా ఉన్నాయా లేదా, వాళ్ళు భద్రపరిచి ఉన్నారా, వాటికి డస్ట్ పట్టకుండా ఉందా, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటాయి. అవన్నీ బాగుంటే, నెగిటివ్స్ బాగుంటే ఎన్టీఆర్ కాదు, ఎన్ఆర్ కాదు, కృష్ణ, సోహన్ బాబు ఎవరి సినిమానా 4Kలోకి రిలీజ్ చేయడం పెద్ద అసాధ్యం అయితే ఏం కాదు, సాధ్యమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంత ఖర్చు పెట్టి 15 లక్షల నుంచి 40 లక్షల వరకు ఒక మంచి నెగిటివ్ దొరికితే దాన్ని ఇచ్చేసి ఖర్చు పెట్టి చేసి రిలీజ్ చేస్తే ఒక ఎత్తు, 50 నుండి కోటి రూపాయలు ఖర్చు పెట్టి అది రిలీజ్ చేస్తే ఒకటి, కోటి పైన ఖర్చు పెడితే, ఇంత ఖర్చు పెట్టిన తర్వాత థియేటర్లో రిలీజ్ చేసిన తర్వాత ఆ 1-2 రోజుల్లో కలెక్షన్ ఎంతవరకు వస్తుంది, పాత హీరోలకి ఎంతవరకు అది న్యాయం జరుగుతుంది అనేది ఒక పాయింట్ అనమాట. అది ప్రశ్న మెయిన్. అందుకనే ఎక్కువగా ఇప్పుడున్నటువంటి హీరోలు ఒక 20 ఇయర్స్ బ్యాక్ చేసినటువంటి మూవీస్, ఒక 10 ఇయర్స్ బ్యాక్ చేసినటువంటి మూవీస్ ఇవి రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. కానీ పాత సినిమాలు రిలీజ్ చేస్తే ప్రేక్షకుడు, ఆడియన్స్ థియేటర్కి వస్తారా? ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా, ఏఎన్ఆర్, కృష్ణ, సోహన్ బాబు వీళ్ళ సినిమాలు రిలీజ్ చేసినప్పుడు మనం పెట్టిన ఈ 50 లక్షలు అయితే ఉందో, ఈ కోటి రూపాయలు అయితే ఉందో, ఇవి మనకి వస్తాయా, బొక్కబడుతుందా అనేది నిర్మాతలు ఆలోచిస్తారు. సో ఎవరికైనా సరే ఒక ఫ్యాన్స్, ఇప్పుడు కృష్ణ గారి అభిమానులు కానీ, ఎన్టీఆర్ అభిమానులు కానీ, సోహన్ బాబు అభిమానులు కానీ, ఎవరైనా అభిమానులు దాన్ని ప్రెస్టీజియస్గా రిలీజ్ చేయాలి పలానా సినిమా అనుకుంటే అది అందరూ కూడా కలిసి ఆ హక్కుల్ని, రైట్స్ కొనుక్కుని ఆ ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చును భరించి, లాభాలు వచ్చినా నష్టం వచ్చినా సరే ముందు అసలు ఆ ప్రింట్స్, ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ దగ్గర వాళ్ళ సినిమాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. పద్మాలయ వాళ్ళ దగ్గర కృష్ణ గారివి, అలాగే పద్మాలయ బ్యానర్పై తీసిన సినిమాలు, వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఉన్న సినిమాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. అన్నపూర్ణ దగ్గర అన్నపూర్ణ సినిమాలు ఉంటాయి. ఇలా ఎవరి దగ్గర వాళ్ళ సినిమాలు ఉంటాయి. కానీ వాళ్ళు అంత డేర్ చేసి అవన్నీ ఇదంతా రీస్టోర్ చేసి ఇదంతా చేసి రిలీజ్ చేయాలంటే వాళ్ళకేమో అవసరం చెప్పండి? నష్టపోరు కదా. సో అది డిమాండ్ బట్టి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఈ పిక్చర్కి పని జరుగుతుంది అంటే దానికి పూనుకుంటే అభిమాన సంఘాల వాళ్ళు, పాత హీరోల అభిమాన సంఘాల వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి ఆ నిర్మాతల దగ్గర ఆ రైట్స్ కొనుక్కుని అదంతా కొంచెం కష్టపడి సినిమా రిలీజ్ చేయాలి అనుకుంటే అవుతుంది. కానీ మామూలుగా మనం అనుకుంటాం రిలీజ్ చేస్తే అయిపోతుంది అంటే అవుతుంది. ఇక వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సమరసింహారెడ్డి ఉంది, అది ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్ హిట్. సో బాలయ్య బాబు ఫ్యాన్స్ ఇప్పటికీ కూడా ఎప్పటికీ చూస్తారు ఆ సినిమా. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడు రిలీజ్ అయినా సరే చూస్తారు. అట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇలా రిపీట్గా ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే థియేటర్కి వచ్చి మళ్ళీ కనకవర్షం కురిపిస్తారనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి రిస్క్ చేయకుండా ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తారు. పాతవి రిలీజ్ చేయాలంటే ఇదంతా ఈ కథ అంతా నడుస్తుంది. సో ఇది లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు, నాగేశ్వర గారి సినిమాలు రిలీజ్ చేయాలంటే ఆయన పూనుకోవాలి. అన్నపూర్ణ ద్వారా వచ్చినటువంటి సినిమాల్ని వాటిని రీస్టోర్ చేసి మంచి క్వాలిటీతో 4Kతో రెడీ చేసి అభిమానుల కోసం వదలాలి. కొంచెం నష్టమైనా భరించాలి. అలాగే ఇప్పుడు పద్మాలయ బ్యానర్లో ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారంటే పద్మాలయ బ్యానర్లో కృష్ణ గారి సినిమాలు ఉంటాయి. అవి వాటిని అభిమానుల కోసం ఇప్పుడు కృష్ణ గారి బర్త్డే అప్పుడు వాటిని దగ్గరుండి ఈ సినిమాలు రిలీజ్ కావాలి ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళు పెద్ద వాళ్ళు పూనుకొని, వాళ్ళకేంటంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు పోయినా పర్లేదు ఏముంది అనుకుంటే సినిమా రిలీజ్ చేయొచ్చు. అది ముందు అసలు ఆలోచన, థాట్ రావాలి. ఆ థాట్ రావాలంటే ఈ అభిమాన సంఘాల వాళ్ళు అక్కడ వరకు తీసుకువెళ్ళాలి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి పలానా సినిమా అయితే బాగుంటుంది ఫ్యాన్స్కి అని చెప్పాలి. ఇలా చెబితే కనుక పాత సినిమాలు రిలీజ్ అవుతాయి. లేదు అనుకుంటే ఇవాళంతా కమర్షియల్ కదా, రూపాయే కదా అని ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఆలోచన వచ్చి రిలీజ్ చేయరు. ఏదైనా వర్కౌట్ అవుతుంది అనుకున్న సినిమాలే రిలీజ్ చేస్తారన్నమాట. సో ఈ రిలీజులకి చాలా కథ ఉంటుంది. సో అదనమాట విషయం. చాలామంది మనం అనుకుంటాం రిలీజ్ చేసేవచ్చు ఈజీ అనుకుంటాం, కానీ చాలా పెద్ద కథే ఇదంతా. లక్షల్లో కోట్లలో అయ్యేటువంటి వ్యవహారమే. అదనమాట విషయం. అది ప్రింట్స్ దొరకకపోతే అసలు సినిమా లేదు. ఇంకా చాలా సినిమాలు ప్రింట్స్ లేక కూడా యూట్యూబ్లో కూడా లేవన్నమాట పిక్చర్స్. అలా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి.